హలో ఫ్రెండ్స్, నమస్తే. మా సోపతి గారు నేను 3 ఊరే బత్తాలు అయితే వేసుకొని వచ్చినాం పొలానికి వెళ్దామని. ఈ బత్తాలు అయితే ఇప్పుడు మనం ఈ ఒడ్డు మీదకి వెళ్ళిపోయాలి, ఆ షెడ్ అవుతుంది దాకా. ఈ ఒడ్డు చూసుడుతోనే మా సోపతి గారికి జల్లు అన్నది. అరే ఎత్తుడైతే ఎత్తు కానీ మోసం నాతో కాదురా అని చెప్పిండు. సరే ఇక చేసేది ఏం లేక ఎత్తుడైతే ఎత్తురా అని చెప్పిన. ఇప్పుడైతే ఆ 3 బత్తాలు అయితే నేనేమయ్యాలి ఇక మొదలెడదామా. మొత్తానికి అయితే ఎత్తురా అని అడుగుతానే ఒకటైతే ఎత్తిండు. ఎత్తుకొని పోతున్నా కానీ బత్త బాగానే బరువు ఉన్నది. ఈ ఒడ్డు మీదకి వెళ్ళాల్సి బాగానే టాస్క్ ఉన్నది. ఇక్కడ నుంచే దొరకపోవచ్చు కానీ ఇదైతే మా పొలం కాదు, అందుకనే మోస్తున్నా. మొత్తానికైతే ఒకటైతే అయిపోయింది. ఈ ఇంకోటి కూడా ఎత్తురా అని అడుగుతానే ఇంకోటి మంచిగానే ఎత్తిండాడు. ఎత్తుకొని అయితే పోతున్నా. ఎత్తుకొని పోతున్నా కానీ అందరు జబ్బకేసుకొని అయితే పోతారు. నాకైతే జబ్బకేసుకున్నాడు అలవాట్లేదు. మెడల మీద అయితే వేసుకొని పోతున్నా కానీ మెడలు అయితే గట్టిగా నొత్తున్నాయి. ఇక మెడలు అయితే నొత్తున్నాయని ఒకసారి అయితే జబ్బకి వేసుకొని పోదామని జబ్బకి అయితే వేసుకున్నా. జబ్బకు మోజులు అయితే నాతో కాక మళ్ళీ మెడల మీదకి వేసుకున్నా. ఇక మోజులంతా అయిపోయినాకనైతే మా వాళ్ళు ఇద్దరు అయితే నుంచి వెళ్ళిర్రు. మొత్తానికి అయితే మోసలు అయితే అయిపోయింది. ఇక జల్దం రారా అని అడుగుతుండే, మావాడు అయితే అవతల పడుతుండు. ఏమైందిరా అని పిలుచుడితోనే నాకు జ్వరం వచ్చింది అనుకుంటూ పోతున్నాడు.